రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి గ్రామంలో ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈ గంజాయికి ఒక బానిస కాకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే సిద్దిపేట సిపి కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా చైతన్యం చేస్తున్నటువంటి పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సాంస్కృతిక కళాకారులు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా చైతన్యం చేస్తున్నారు, ఏం చెప్తారు? ఈరోజు 1వ తారీఖు నుంచి అంటే జనవరి కొత్త సంవత్సరం నుంచి గౌరవ సిపి గారి యొక్క పర్యవేక్షణలో ఆర్టీఏ మరి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా ఇప్పటివరకు అయితే చాలా సురక్షితంగా జరుగుతున్నది. దానికి అనుగుణంగా ప్రజలకు మంచి అవగాహన కార్యక్రమాలు మీ ద్వారా చేయాలని చెప్పేసి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత కార్యక్రమం గౌరవ డిపిఆర్ వారి యొక్క పర్యవేక్షణలో ప్రతి గ్రామాన పాటల రూపంలో మాటల రూపంలో ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించడం జరుగుతుందన్న. ఓకే, అంటే గంజాయి బారిన పడకుండా ఉండాలని ప్రధానంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అటువంటి సంఘటన ఎటువంటి పాట రూపంలో తెలుపుతున్నారు మీరు? అంటే అనేకంగా పాటలు మా మిత్రుడు చాలామంది రచయితలు కూడా పాటలు రాసినటువంటి సందర్భం ఈ గంజాయి మీద. గత ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ గంజాయి మీద అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు పోలీస్ కనువిప్పు అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా మేము గ్రామాలలో కూడా సాయంత్రం పూట మరి ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నటువంటి సందర్భం గౌరవ సిపి గారి యొక్క పర్యవేక్షణలో. అంతేకాకుండా గంజాయిని ఉద్దేశించి యువత చెడిపోవద్దన్నటువంటి ఉద్దేశం, అంటే 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతని ముఖ్యంగా ఆగమైపోతున్నటువంటి దశ కాబట్టి ఆ యువతరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది, తల్లిదండ్రుల పైన. కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఒక దిశానిర్దేశం చేస్తూ గంజాయి మీద మేము అనేకమైనటువంటి పాటలు రాయడం పాడడం కూడా జరుగుతుందన్న. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా గంజాయిని ఉద్దేశించి అవగాహన కలిగి ఉండాలన్నటువంటి ఉద్దేశం మేరకు, అంటే రెక్కాడితే కానీ డొక్కడినటువంటి గ్రామాలల్లో కలువ గంజో తాగేటువంటి బతుకులు మాయి, కానీ ఈ గంజాయి అంటే మాకు తెలియదు బిడ్డ అని తల్లిదండ్రులు ఎల్లబోసుకున్నటువంటి సందర్భం. అందుకనే గంజి నీళ్లు తాగి బతికేటోళ్ళము కొడుకా, గంజాయి అంటే మాకు తెలియదు బిడ్డ, పొద్దు మాపు పని చేసుడు మాత్రమే ఎరుకా, బుద్ధి మాట ఎబుతున్నా వినవురా కొడుకా, ఓ కొడుకా గంజాయిని పీల్చి నా బిడ్డ నువ్వు వేస్తున్నావు పిచ్చి పిచ్చి, గంజి నీళ్లు తాగి బతికేటోళ్ళము కొడుకా, గంజాయి అంటే మాకు తెలియదు బిడ్డ. ఇట్లా పాటల రూపంలో తల్లిదండ్రులకు ఒక అవగతం చేయడం కోసమే ఇలా గ్రామాన కూడా చైతన్యపరుస్తున్నాం మనం. అంటే మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా మాజీ సర్పంచ్గా చేసినారు కాబట్టి, అంటే గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి వాతావరణం ఉంది, ఏం చెప్తారు? గ్రామాలలో ఇప్పుడు నేటి సమాజంలో అసలు గంజాయి అంటే ఎప్పుడో సిటీలలో ఏదో వేరే దేశంలో వేరే కానీ విన్నవాళ్ళం మనం. కానీ ఈరోజు ఆ పల్లెలకు వాకిపోయింది. ఆ క్షణికావేశంలో వాళ్ళు గంజాయి తీసుకున్న తర్వాత అసలు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. కనుక అంటే పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వడం కానీ చిన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడడం కానీ అది ఏమి విజ్ఞత లేకుండా ప్రవర్తన గంజాయి ద్వారా ఉంటుంది. ఆ గంజాయి తీసుకోవడం వల్ల కూడా ఆ క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం, అంటే ఇంట్లో డబ్బులు లేకపోతే ఆ అమ్మా నాన్నలను కొట్టడం, బయట ఇక్కడ కూడా ఇక అది వాళ్ళ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తారు. కాబట్టి ఆ గంజాయి వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంగా ఈ సాంస్కృతిక సారథి కళాకారుల చేత గ్రామాన ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ గౌరవ సిపి గారు వచ్చినప్పటి నుండి అయితే ఆఫీసర్లు చాలామంది వస్తుంటారు పోతుంటారు, కానీ అంటే ఈ సిపి గారు మనకు సిద్దిపేట కమిషనరేట్కి వచ్చిన అప్పటి నుండి అయితే ఇప్పటి వరకు అయితే కొంచెం సద్దుమణిగిందని అనుకోవాలి. రోడ్డు ప్రమాదాలు కానీ ఈ మొన్న 31 కూడా నాకు తెలిసి చాలా తక్కువ కేసులు, అసలు కేసులు అయినవి లేవు, కేసులు కాలేవు అసలు. 31 కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. దానికి అంతటి కారణం కూడా సిపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే మీరు కూడా టీం లీడర్గా కొనసాగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ప్రజల చైతన్యం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మీరు పాటలు పాడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రభావం చూపెడుతుందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు మేము చేసే కార్యక్రమం పైన ప్రతి గ్రామంలో ఈ సమస్యలు ఉన్నప్పుడు కూడా మేము ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి మా గౌరవ డిపిఆర్ఓ గారు బిజ్జూరి రవికుమార్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామాన
సారథి కళాకారులమైన మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా జనవరి 1 నుంచి వాహనాల తనిఖీ అధికారి అయినటువంటి శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఆర్టీఏ ఆఫీసర్ మేడం గారు అయినటువంటి నేహా గారి సూచన ప్రకారం ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి వాళ్ళకి చాలా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా అయితే మన సిపి గారు విజయ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత కొన్ని కొత్త రూల్స్ రావడం జరిగింది. అవి అక్టోబర్ 27వ తారీఖు నుంచి ఆ రూల్స్ ఎట్లున్నాయంటే, అంతకుముందు హెల్మెట్ లేకుంటే ₹100 ఫైన్ మాత్రమే పడేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం హెల్మెట్ లేకున్నా, ఒకటే బండి మీద ముగ్గురు పోయినా, కార్లో పోయేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ₹1000 ఫైన్ పడుతుంది. స్పీడ్గా పోతే ₹2000 ఫైన్ పడుతుంది కొత్త రూల్ ప్రకారం. అదే సిగ్నల్ జంప్ అయినా, ఫోన్ మాట్లాడుకుంటూ పోయినా కానీ ₹5000 ఫైన్ వేస్తారు. లేదు ఇక వేరే పండుగలకు వేరే సందర్భాలలో ఆగి బండి నడిపి పోలీసులకు దొరికితే దాదాపుగా ₹10,000 ఫైన్ ఇస్తారు. మన సిద్దిపేటలో అయితే చాలామంది కడతా ఉన్నారు. ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా, అంటే అంతకుముందు ఇంకా చాలా ఉండే, కానీ ఇప్పుడు కూడా కొద్దిగా కొంచెం అవగాహన ప్రజల్లో ఏ విధంగా అయితే కల్పిస్తున్నామో కొంచెం సద్దుమణుగుతూ ఉంది. అయితే మైనర్ పిల్లలు ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళకు కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని కూడా కొద్దిగా అరికట్టడం జరుగుతుంది. అందులో భాగంగా లైసెన్స్ లేకుంటే ₹25,000 ఫైన్ ఇస్తారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా బండి నడిపినా, వయసు దాటక ముందు బండి నడిపినా కానీ వాళ్ళకు కొత్త రూల్ ప్రకారం ₹25,000 ఫైన్ వేయడం జరుగుతుంది. అది ప్రజల్లో చాలా తీసుకుపోవడం జరుగుతుంది మా సారథి తరపున, మా కళాకారుల తరపున. అంటే మీరు చెప్పండి, అంటే గ్రామీణ ప్రాంతంలో గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా ముందుండి పనిచేసినారు, చూసినారు. అంటే గ్రామంకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు, కళాకారులు వస్తే ఈ పాటల ద్వారా చైతన్యం అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా కోరుకుంటారు. కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది, మీరేం చెప్తారు? ఇంతకుముందు అంటే ప్రజలలో అవగాహన ఉన్నది, కాకపోతే ఏదో వచ్చి జరిగిపోయింది అనేది కొన్ని సందర్భాలలో చూసింది. కానీ ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి గ్రామాన తిరిగినప్పుడు వాళ్ళను హక్కున చేర్చుకున్నటువంటి గ్రామ ప్రజలు వీళ్ళు ఏం చెప్తారు అనేది మేము చెప్పే సందర్భాలలో అంటే, వీళ్ళు చెప్పిన 100% వాళ్ళురా, మన పిల్లలను ఒక జాగ్రత్త ఉంచాలి, వీళ్ళ ఒక నడవడిగా పెంచాలనేది వాళ్ళ అవగాహన వచ్చినప్పుడు మాకు కూడా ఊరుకు మేము పోయి ప్రోగ్రాం చేసినప్పుడు ఊరుకు 10 మంది మారినా కూడా మేము కూడా అదే చెప్తున్నాం. మేము చెప్పినటువంటి అంశాలను మీరు దృష్టిలో ఉంచుకొని మీరు మీ పిల్లలను ఎప్పుడైతే మొక్కై వంగందో మానై వంగందో అన్న ఒక సందర్భాన్ని ఆ సామెతను చెప్పుకుంటా వాళ్ళను మంచి తువ్వలను నడిపించాలనే ఒక ఉద్దేశంతో మేము అది చెప్తున్నాం. దానివల్ల కొన్ని ఊళ్ళల్లో చాలామంది మారుతుండ్రు. ఎందుకంటే డ్రగ్స్ అనేది అది ఏనంగా వస్తుందో, ఎట్లా పోతుందో యువకులు, మేము ముఖ్యంగా 15-20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు యువకులు మొత్తం గంజాయికి అలవాటు అయిపోతుండ్రు. మా మిత్రుడు రాసినటువంటి పాటల ద్వారా వాళ్ళు చాలా సందర్భాలలో మారుతుండ్రు అనేది. డ్రగ్స్ రావాలంటే ఇప్పుడు కొత్త సిపి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ అనేది పల్లెలలో చాలా తగ్గింది. యాక్సిడెంట్లు ఎట్లా తగ్గుతున్నాయో డ్రగ్స్ రావాలంటే కూడా బాగా తగ్గింది. ఈ పోలీస్ శాఖకు సిపి గారికి మా సాంస్కృతిక సారథి తరపున, మా చైర్మన్ వెన్నెల గద్దర్ గారి తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను, విధి విధానాలను మేము పాటిస్తున్నాం. జిల్లా అధికారులు కూడా ఇక్కడ సిద్దిపేట సిపి కమిషనరేట్ పరిధిలో కావచ్చు, ఆర్టీఏ అధికారుల సూచనల ప్రకారం మేము ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తే రాను కేసులు తగ్గుతున్నాయి సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో. కాబట్టి ప్రజలు చైతన్యం చేయడానికే మా సాంస్కృతిక విభాగం పనిచేస్తుందని చెప్పి కళాకారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.